బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందిన 10 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ చేపట్టింది. ఇక గత విచారణ సందర్భంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సమాధానంగా సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. ఇక దీనిపై స్పందించిన ధర్మాసనం సరైన సమయం అంటే ఈ ఎమ్మెల్యేల పదవీకాలం ముగిసే సమయమా అని ప్రశ్నించింది. ఇప్పటికే 10 నెలలు గడిచిపోయాయని స్పీకర్ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇక స్పీకర్ సమయం నిర్దేశించుకుంటే తామే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఈ అంశంపై ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ధర్మాసనం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఫిరాయింపులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో సుప్రీం తీసుకునే నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రభావం చూపనుంది. బీఆర్ఎస్ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో అరికెపుడి గాంధీ, పరిగి శ్రీనివాసరెడ్డి, ఎం సంజయ్ కుమార్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళే యాదయ్య, కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులు ఉన్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. రైట్, థ్యాంక్ యూ వెన్నెల. బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఫిరాయింపుల కేసు నమోదు చేశారు బీఆర్ఎస్ నేతలకు సంబంధించి. ఇప్పుడు సుప్రీంకోర్టులో సంబంధించి కూడా గతంలో విచారణ జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా ఈ 10 మంది పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల విచారణ కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ధర్మాసనము విచారణ చేయనున్న నేపథ్యం ఉంది. ఇక ఏదైతే బీఆర్ఎస్ బీఫామ్ పైన గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళను సస్పెండ్ చేయాలని కూడా గతంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులకు సంబంధించి కూడా విచారణ జరిగిన నేపథ్యంలో ఏదైతే స్పీకర్ కి సంబంధించి కూడా తన ఆధీనంలో ఉంటుంది. ఈ నిర్ణయానికి సంబంధించి కూడా స్పీకర్ ఏదైతే నిర్ణయాన్ని తీసుకోవాలని కూడా హైకోర్టు చెప్పింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా వాళ్ళు సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు, ఒకటి రిట్ పిటిషన్ వేయడం జరిగింది, మరోవైపు స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా వేయడం జరిగింది. కడియం శ్రీహరి అలాగే తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ పై స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరో 7 ఎమ్మెల్యేల పైన కూడా రిట్ పిటిషన్ వేశారు. తమ పార్టీలో గెలిచి కాంగ్రెస్ లో మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళు పిటిషన్ వేసిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించి కూడా విచారణ సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. జస్టిస్ బిఆర్ గవాయి నేతృత్వంలో సంబంధించి కూడా ఈ విచారణ చేపట్టున్న నేపథ్యం ఉంది. గతంలో విచారణ సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన కూడా అసెంబ్లీ స్పీకర్ కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించగా దానికి సంబంధించి కూడా వాదాలు కొనసాగాయి. ఇక సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని కూడా స్పీకర్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి కోర్టుకు తెలిపారు. దీనిపైన స్పందించిన ధర్మాసనం సంబంధించి కూడా సరైన సమయం అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా పదవీ కాలం ముగిసే వరకు నిర్ణయాన్ని తీసుకుంటారా అనేది కూడా సీరియస్ గా సుప్రీంకోర్టు ధర్మాసనం సీరియస్ అయింది. ఇప్పటికే 10 నెలలకు సంబంధించి కూడా దీనిపైన గడిచిపోయాయి. ఇప్పుడు సరైన సమయానికి స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే సంబంధించి కూడా తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ రోజు సంబంధించి కూడా విచారణ సంబంధించి కూడా కీలకంగా మారబోతుంది. ఇక మరోవైపు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేల పైన కూడా ఏదైతే సుప్రీంకోర్టులో అక్కడ స్థానిక హైకోర్టులకు సంబంధించి కూడా పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ రోజు సంబంధించి కూడా ధర్మాసనం ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంది. ఒకవైపు ఈ నిర్ణయం పైన కూడా దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేకేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇదే తరహాలో పిటిషన్లు వేయడం జరిగింది. ఈ నిర్ణయానికి సంబంధించి కూడా ఆ రాష్ట్రాల పైన కూడా ప్రభావం చూపుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రోజు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతోంది, ఇక సుప్రీంకోర్టుకు సంబంధించి ఎమ్మెల్యేల పైన కూడా సస్పెండ్ వేయబోతుందా లేదంటే
స్పీకర్ కి సంబంధించి తరపు న్యాయవాది ఏ విధమైన వాదనలు వినిపిస్తారు, స్పీకర్ కి సంబంధించి కూడా ఏ విధమైన యాక్షన్ తీసుకోబోతారని కూడా ఈ రోజు విచారణ తర్వాత కూడా ఈ రోజు విచారణలో కూడా కీలకంగా మారే అవకాశం అయితే ఉంది వెన్నెల. రైట్, థ్యాంక్ యూ హరీష్.